Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the topic handling of fresh fish, storage and transport of fresh fish, post-mortem changes, spoilage in marine and freshwater fish in Unit 1 for 3rd BSc 6th Sem Zoology students in paper Aquaculture Cluster 8B3 Post-Harvest Technology. Unit 1. In Unit 1, Handling and Principles of Fish Preservation. It includes 1.1.1 Handling of fresh fish, storage and transport of fresh fish, post-mortem changes, spoilage in marine and freshwater fish. And in 1.1.2, it includes principles of preservation like cleaning, lowering of temperature, rising of temperature, denudation, use of salt, use of fish preservatives, exposure to low radiation of gamma rays. Handling of fresh fish. When working with fish, it is essential that proper handling and storage are used to reduce the risk of foodborne illness and ensure a quality product. సో ఇక్కడ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అంటే ఒక ఫిష్ని మనం పర్చేస్ చేసిన తర్వాత నుంచి అది మనం కన్జ్యూమ్ చేసేంత వరకు దాని యొక్క క్వాలిటీ అనేది బాగుండాలి. అలా ఉండాలి అంటే దాన్ని ప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ అని చేస్తేనే దాంట్లో ఎటువంటి ఫుడ్ బోర్న్ ఇల్నెస్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రొడ్యూస్ అవ్వు. అలా ప్రొడ్యూస్ అవ్వకపోతే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది అని చెప్తున్నారు. You cannot see the harmful bacteria on the fish, so you must handle it as if it is present. సో మనకి ఆ యొక్క ఫిష్ మీద ఉండే బ్యాక్టీరియాని మనకు కనిపించవు. అలా కనిపించని బ్యాక్టీరియాని మనం బ్యాక్టీరియా నుంచి ఆ యొక్క ఫిష్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ క్లీనింగ్ ద్వారానే ఆ యొక్క ఫిష్ని మనం బ్యాక్టీరియా నుంచి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అని చెప్తున్నారు. Salmonella and E. coli are bacteria that can cause foodborne illness and are sometimes found on ఫిష్. ఎక్కువగా ఫిషెస్లో కనిపించే బ్యాక్టీరియా ఏంటి అంటే సాల్మొనెల్లా అండ్ ఇకోలే బ్యాక్టీరియా. ఇవి రెండు ఎక్కువగా ఫిషెస్లో ఫుడ్ బోర్న్ ఇల్నెస్ని కాజ్ చేస్తాయి అని చెప్తున్నారు. అవి ఫిషెస్ మీద కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. Follow the guidelines below to ensure safety against ఫుడ్ బోర్న్ ఇల్నెస్ వెన్ హ్యాండ్లింగ్ ఫిష్. ఈ యొక్క ఫుడ్ బోర్న్ ఇల్నెస్ని మనం ఎలాగ ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ని తీసుకొని ఈ యొక్క ఫుడ్ బోర్న్ ఇల్నెస్ నుంచి మన యొక్క ఫిష్ ప్రొడక్ట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్. ఫిష్ షుడ్ బి పర్చేస్డ్ యాజ్ ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్ యాజ్ పాసిబుల్. మనం ఎప్పుడు ఫిష్ని కొన్నా అది ఫ్రెష్గాను లేదు అంటే ఫ్రోజన్ స్టేట్లో ఉన్నప్పుడే దాన్ని మనం పర్చేస్ చేయాలి అని చెప్తున్నారు. ఎక్స్పోజర్ టు అన్సేఫ్ టెంపరేచర్ షుడ్ బి అవాయిడెడ్. ఇక్కడ అన్సేఫ్ టెంపరేచర్ అంటే ఎప్పుడు ఫిష్ అనేది ఒకవేళ మనం హాట్ కండిషన్స్లో ఉంచి దాన్ని స్టోర్ చేద్దాము అంటే అది 140 degrees ఫారెన్హీట్లో ఉంచాలి. అది కోల్డ్ కండిషన్స్లో ఉంచి దాన్ని మనం స్టోర్ చేస్తున్నాము అంటే 40 degrees ఫారెన్హీట్ అయినా ఉండాలి, లేదంటే దానికంటే తక్కువైనా ఉండాలి అని చెప్తున్నారు. అన్సేఫ్ టెంపరేచర్ అంటే ఈ రెండు టెంపరేచర్స్ కాని టెంపరేచర్లో కనుక మనం ఫిష్ని ఉంచినట్లయితే అది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. అందుకే దాన్ని అన్సేఫ్ టెంపరేచర్ అంటారు. Exposure to contaminants should be avoided by keeping fishes in ప్లాస్టిక్ బ్యాగ్స్. ఈ యొక్క ఫిష్ అనేది ఈజీగా కంటామినేట్ అయిపోతుంది కాబట్టి అలా కంటామినేట్ అవ్వకుండా మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఫిషెస్ని ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి. ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్స్ అట్ హోమ్. ఇంట్లో అయితే రెఫ్రిజిరేటర్స్లో కవర్లో ఉంచి రెఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. Raw fish purchased should not come in contact with cooked fish. Other cooked foodstuffs and raw fruits and vegetables as raw fish contains bacterial load. ఎప్పుడు ఈ యొక్క రా ఫిషెస్ని మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రా ఫిషెస్ని ఎప్పుడు ఈ యొక్క వేరే యొక్క ఫుడ్ మెటీరియల్స్తో కానీ అంటే కుక్ చేసిన ఫుడ్ మెటీరియల్స్తో కానీ లేదు అంటే కుక్ చేయకోకుండా మనం తినే రా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటితో ఎప్పుడు దాన్ని కాంటాక్ట్లో ఉంచకూడదు. ఎందుకంటే దాని మీద మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ వేరే యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ని కూడా ఈజీగా స్పాయిల్ చేయగలవు కాబట్టి ఎప్పుడు రా ఫిష్ని సపరేట్గా ఉంచాలి. వేరే యొక్క ఏ ఫుడ్ ప్రొడక్ట్స్తోనూ దాన్ని కలిపి ఉంచకూడదు. ఇట్ షుడ్ బి స్టోర్డ్ అట్ ప్రాపర్ టెంపరేచర్. ఎప్పుడు ఈ యొక్క ఫిష్ని మనం ప్రాపర్ టెంపరేచర్లో ఉంచి దాన్ని మనం స్టోర్ చేయాలి.
ఇఫ్ హాట్ టెంపరేచర్ షుడ్ బి 140 డిగ్రీస్ ఫారెన్‌హీట్. ఒకవేళ హాట్ కండిషన్స్‌లో అయితే 140 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లో ఉంచాలి. అదే కోల్డ్ కండిషన్స్‌లో అయితే 40 డిగ్రీస్ ఆర్ లెస్ టెంపరేచర్‌లో ఫారెన్‌హీట్ టెంపరేచర్‌లో ఉంచాలి అని చెప్తున్నారు. Handling of fresh catch. Efforts should be done to keep the fish alive as long keeping in metal link basket or live box. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ క్యాచ్ అన్నారు. సో యొక్క ఫామ్ నుంచి కానీ పాండ్ నుంచి కానీ కలెక్ట్ చేసిన ఫిష్ని ఆ యొక్క లైవ్ ఫిష్ని మనం లైవ్ కండిషన్లో ఉంచాలి అంటే మెటల్ లింక్ బాస్కెట్స్లో కానీ లైవ్ బాక్సెస్ అంటే వాటర్ ఉన్న దాంట్లో కానీ కొంచెం చిల్డ్ వాటర్లో కానీ ఈ యొక్క ఫిషెస్ని ఉంచడం వల్ల అవి లైవ్ కండిషన్లో ఉండగలవు అని చెప్తున్నారు. ద ఫిష్ షుడ్ బి చెక్డ్ ఫర్ సైన్స్ ఆఫ్ డిజీజ్ ఆర్ పారాసైట్స్ ఆర్ ఫర్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ది ఫ్లెష్. సో మనం ఫిష్ని లైవ్ కండిషన్లో ఉంచాలి అనుకుంటున్నప్పుడు మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫిష్కి ఏమైనా డిజీజ్ ఉందా, ఏమైనా పారాసైట్స్ దాని బాడీ మీద కనిపిస్తున్నాయి, లేదు అంటే ఫ్లెష్ ఎక్కడైనా అబ్నార్మల్ గ్రోత్ అనేది చూపిస్తుందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి అంటున్నారు. ఇట్ షుడ్ బి మేడ్ సర్టైన్ దట్ ద ఫిష్ ఈస్ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ సేఫ్ వాటర్ వితౌట్ ఎనీ కంటామినెంట్స్. సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఫిష్ అనేది మనం కలెక్ట్ చేసే వాటర్ అనేది ప్యూర్గా ఉన్నాయా లేదా. సో ఏదైనా కంటామినేట్ వాటర్ బాడీ నుంచి కనుక మనం ఫిష్ని కలెక్ట్ చేసినట్లయితే నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. సో వాటర్ ఎలా ఉంది దాని మీద బేస్ చేసుకొని కూడా మనం ఫిషెస్ని క్యాచ్ చేసుకొని వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. దాన్ని లైవ్ కండిషన్‌లో ఉంచాలి అన్నా సరే దాన్ని ఎటువంటి వాటర్ బాడీ నుంచి మనం కలెక్ట్ చేసాము అని కూడా మనం తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కీప్ ఫిష్ అలైవ్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ అట్ టెంపరేచర్ బిలో 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్. ఒకవేళ మనం ఫిష్‌ని లైవ్ కండిషన్‌లో ఉంచడం అది డిఫికల్టీగా ఉంది అంటే కష్టంగా ఉంది అంటే దాన్ని మనం 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్ టెంపరేచర్‌లో ఉంచి మనం స్టోర్ చేసుకోవచ్చు. కంటామినేషన్ ప్రివెన్షన్. సో ఎలాగ ఈ యొక్క ఫిషెస్‌ని మనం కంటామినేషన్ నుంచి అంటే స్పాయిలేజ్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. క్లెన్లీనెస్. ఏ క్లీన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ ది ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ వెన్ వర్కింగ్ విత్ ఫిష్. సో క్లెన్లీనెస్ అంటేనే ఇక్కడ నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి అని అర్థం. సో ఎక్కడైతే మనం ఫిష్‌ని ప్రాసెసింగ్ ఆర్ ప్రీ ప్రాసెసింగ్ ఏదైనా ప్రాసెస్ మనం ఫిష్‌ని చేస్తున్నాము అంటే దాన్ని మనం కంటామినేషన్ నుంచి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మెయిన్‌గా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే మనం ఫిష్‌తో వర్క్ చేస్తున్నామో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్లీన్‌గా ఉండాలి అని చెప్తున్నారు. బీ షూర్ టు వాష్ హ్యాండ్స్ థరోలీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్లింగ్ రా ఫిష్. ఇంకేం చెప్తున్నారు, రా ఫిష్‌ని పట్టుకునే ముందు పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవాలి. The work area, cutting boards, and utensils must be thoroughly cleaned with hot, soapy water after being exposed and should not be used for other foods until properly cleaned. సో ఏదైతే ఫిష్‌ని మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆర్ ఫిష్ ప్రాసెసింగ్ ఆర్ ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి మనం యూజ్ చేసుకున్న ఏరియా ఏదైతే అది నీట్‌గా ఉంచుకోవాలి. అలాగే కటింగ్ బోర్డ్స్ కానీ, యుటెన్సిల్స్ ఏవైతే మనం నైఫ్ కానీ ఏదైతే మనం యూజ్ చేసామో అవి తరోగా వాటిని క్లీనింగ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలంటే హాట్ సోపీ వాటర్‌తో క్లీన్ చేయాలి అంటున్నారు. అండ్ అటువంటి ఎక్విప్‌మెంట్‌ని దేన్ని మనం వేరే ఫుడ్ మెటీరియల్‌కి ప్రాపర్ క్లీనింగ్ లేకోకుండా యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. దిస్ విల్ ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఫ్రమ్ ది ఫిష్ టు అదర్ ఫుడ్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫిష్ మీద ఉండే ఏదైనా సరే మైక్రో ఆర్గానిజం రా ఫిష్ మీద ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే యొక్క ఫుడ్ మీద ఎఫెక్ట్ చూపించుకోకుండా ఉంటాయి. సో ఏ యుటెన్సిల్స్ యూజ్ చేసినా సరే మనం రా మెటీరియల్ ఆఫ్ ఫిష్ ప్రొడక్ట్‌ని మనం ప్రిపేర్ చేయడానికి ఆ యొక్క యుటెన్సిల్స్‌ని ఏం చేయాలంటే నీట్‌గా హాట్ సోపీ వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాతే ఇంకేదైనా ఫుడ్ ప్రిపరేషన్‌కి ఆ యొక్క యుటెన్సిల్స్‌ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా అనేవి వేరే ఒక ఫుడ్ ప్రొడక్ట్ మీదకి రావు అని చెప్తున్నారు. సో క్లీనింగ్ ఆఫ్ ది ఫిష్. When working with other foods at the same time as preparing and cooking fish, be sure to use different utensils for each food. ఒకేసారి మనం ఫిష్‌ని కుక్ చేస్తున్నాం. అలాగే వేరే అదర్ ఫుడ్ మెటీరియల్‌ని మనం కుక్ చేస్తున్నాం. అటువంటి టైంలో ఎప్పుడూ మనం ఫిష్‌కి యూజ్ చేసే యుటెన్సిల్స్‌ని
ఇంకొక దానికి యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత, అది డ్రై అయిన తర్వాతే వేరే ఒక ఫుడ్ మెటీరియల్ కోసం దాన్ని యూజ్ చేయాలి అని చెప్తున్నారు. Do not use the same platter for cooked fish as was used for the raw meat unless it has been properly washed and dried before using. సో, మనం కుకింగ్‌కి యూజ్ చేసే ప్లాటర్ అంటే పెద్ద ప్లేట్, పెద్ద డిష్. దాన్ని మనం రా మీట్‌కి యూజ్ చేసింది ఏది కుక్ చేసేటప్పుడు యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, డ్రై చేసిన తర్వాతే యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. If any preparation of the fish is done on a cutting board, it should be thoroughly scrubbed with hot soapy water after each use and periodically cleaned with a bleach solution consisting of 1 tablespoon of bleach per gallon of water. సో, ఇక్కడ మనం ఫిష్‌ని కట్ చేయడానికి యూజ్ చేసిన కటింగ్ బోర్డ్ అనేది, ఇంకా దేనికైనా మనం యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని నీట్‌గా స్క్రబ్బింగ్ చేసుకొని హాట్ సోపీ వాటర్ దాన్ని క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే క్లీనింగ్ అనేది ఎలా చేయాలి అంటే బ్లీచ్ సొల్యూషన్‌తో. బ్లీచ్ సొల్యూషన్ ప్రిపరేషన్ ఎలా అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లీచ్ తీసుకొని, ఒక గ్యాలన్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఆ యొక్క కటింగ్ బోర్డ్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. హ్యాండ్లింగ్ మార్కెట్ ఫిష్. సో, మార్కెట్ ఫిష్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? Fresh or frozen fish should be purchased just before leaving the market, so it is exposed to unsafe temperature for as short a time as possible. ఇప్పుడు మనం ఒక మార్కెట్‌కెళ్ళి ఒక ఫిష్‌ని కొంటున్నాము అంటే, ఆ యొక్క ఫిష్‌ని ఎప్పుడు కొనాలి అంటే, మనం ఎప్పుడైతే మార్కెట్‌ని లీవ్ చేద్దాము అనుకుంటున్నామో, వచ్చేద్దాము అనుకుంటున్నామో, అప్పుడే మనం పర్చేస్ చేయాలి అని చెప్తున్నారు. అది ఫ్రెష్ ఫిష్ అయినా అవ్వనివ్వండి, ఫ్రోజన్ ఫిష్ అయినా అవ్వనివ్వండి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు, ఆ యొక్క మార్కెట్ హోల్డర్స్ దగ్గర ఉన్నంత వరకు ఆ యొక్క ఫిష్ అనేది ఫ్రోజన్ కండిషన్‌లో గానీ, ఫ్రెష్ కండిషన్‌లో గానీ ఉంటుంది. బట్ మనం వన్స్ బై చేసిన తర్వాత, మనం కొన్న తర్వాత అది అన్‌సేఫ్ టెంపరేచర్‌లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్రిజర్వ్ చేసేది మొత్తం సేఫ్ టెంపరేచర్స్‌లో ఉంచి దాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. ఒక లైవ్ కండిషన్‌లో అయినా ఉంటుంది, లేదు అంటే ఫ్రోజన్ స్టేట్‌లో అయినా ఉంటుంది. బట్ వన్స్ అది మన చేతికొచ్చిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసి ఎలా అయినా ఇవ్వనివ్వండి. వన్స్ మన చేతికొచ్చిన తర్వాత అది అన్‌సేఫ్ టెంపరేచర్‌లోకి వచ్చినట్టే. ఎందుకంటే మనం ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ యూజ్ చేయకుండా దాన్ని మనం పర్చేస్ చేస్తున్నాము. సో, ఎప్పుడైనా సరే మార్కెట్ నుంచి మనం కొనేటప్పుడు ఎప్పుడైతే మనం మార్కెట్‌ని వదిలేసి వస్తున్నామో, ఆ టైంలో మనం కొని వెంటనే మనం ఇంటికి తీసుకెళ్ళి దాన్ని కుక్ చేసుకోవాలి. లేదు అంటే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రెఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి. కొంచెం టైం అవుతుంది. మనం కుక్ చేయడానికి టైం పడుతుందంటే దాన్ని మనం రెఫ్రిజిరేటర్‌లో ఉంచుకోవాలి. అండ్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ టు ప్రివెంట్ ఎనీ లీకేజ్ ఫ్రమ్ కంటామినేటింగ్ ఎనీ అదర్ ఫుడ్స్. సో, ఈ యొక్క ఫిష్‌ని మాత్రం పర్టిక్యులర్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచే మనం ఉంచుకోవాలి. ఎందుకు అంటే వేరే ఏ ఫుడ్ మెటీరియల్స్‌తో దీన్ని గనక మనం ఉంచినట్లయితే వేరే ఫుడ్ మెటీరియల్ కూడా ఈజీగా కంటామినేట్ అయిపోతాయి కాబట్టి. బ్రింగ్ ఎ కూల్ బ్రింగ్ ఎ కూలర్ అలాంగ్ టు స్టోర్ ద ఫిష్ ఇన్ వైల్ ట్రావెలింగ్ హోమ్ ఆర్ ప్యాక్ ద ఫిష్ ఇన్ ఐస్. ఒకవేళ మనం ఫిష్‌ని పర్చేస్ చేస్తున్నాము అంటే కూలర్ అన్నా తీసుకొచ్చుకోవాలి. లేదు అంటే ఐస్‌లో ప్యాక్ చేసి అయినా సరే ఫిష్‌ని మనం పర్చేస్ చేసుకొని మన ఇంటికి మనం తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. To maintain the quality of the fish, it needs to be kept at a temperature under 40 degrees Fahrenheit. సో, ఫిష్ యొక్క క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి అంటే దాన్ని ఎప్పుడు 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కంటే తక్కువ టెంపరేచర్‌లో ఉంచి దాన్ని మనం స్టోర్ చేయాలి అని చెప్తున్నారు. Do not allow the fish to set in a hot vehicle for any length of time unless stored properly. సో, ఇంకేం చెప్తున్నారు? ఆ యొక్క ఫిష్‌ని మనం మీన్ ప్రాపర్‌గా స్టోర్ చేయనంత వరకు దాన్ని ఎప్పుడు మనం హాట్ వెహికల్‌లో గానీ, ఎక్కువ దూరం గానీ, దాన్ని ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా మనం వాటిల్ని ఎక్కువ దూరం దాన్ని మనం ఉంచలేము. ఎందుకు అంటే ఫిష్ అనేది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. మనం కొన్న కొంచెం సేపటికే అది అన్‌సేఫ్ టెంపరేచర్‌లోకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రాపర్ ఐస్‌తో స్టోర్ అయినా చేసుకోవాలి. లేదు అంటే కూలర్ టెంపరేచర్‌లో ఉంచైనా దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనం ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువ సేపు దాన్ని మనం ఉంచినట్లయితే అది ఈజీగా స్పాయిల్ అయిపోతుంది. ఆఫ్టర్ పర్చేసింగ్ ఇట్ షుడ్ బి టేకెన్ హోమ్ అండ్ రిఫ్రిజిరేటెడ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. పర్చేస్ చేసిన దాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచుకోవడం వల్ల ఆ యొక్క స్పాయిలేజ్ అనేది మనం త్వరగా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు.
When cooking and serving fish, the meat must be handled properly to prevent కంటామినేషన్. సో, కుకింగ్ చేస్తున్నప్పుడు, సర్వింగ్ చేస్తున్నప్పుడు ఫిష్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కంటామినేట్ అవ్వకోకుండా మనం ప్రివెంట్ చేయడం కోసము. Use a different plate and cooking utensils for cooked fish than what was used for the raw fish. సో, రా ఫిష్‌కి మనం ఒక యుటెన్సిల్స్ యూజ్ చేస్తే, కుకింగ్ ఫిష్‌కి మనం వేరే యుటెన్సిల్స్ యూజ్ చేయాలి. ప్లేట్ కానీ, యుటెన్సిల్స్ కానీ ఏమైనా సరే. అన్‌లెస్ దే హావ్ బీన్ ప్రాపర్‌లీ క్లీన్డ్ అండ్ డ్రైడ్ ఆఫ్టర్ ఎక్స్‌పోజర్ టు ది రా ఫిష్. ఒకవేళ మనం రా ఫిష్‌కి యూజ్ చేసిన యుటెన్సిల్సే కుక్డ్ ఫిష్‌కి కూడా యూజ్ చేయాలి అనుకుంటే, వాటిని మనం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అండ్ డ్రై చేయాలి అని చెప్తున్నారు. Be sure the raw fish does not come in contact with foods that have already been cooked or foods that do not require cooking before being consumed, such as raw vegetables and fruits. ఇంకేంటి అంటే, ఇంకా రా ఫిష్ అనేది ఎప్పుడు వేరే కుక్డ్ ఫుడ్స్‌తో గానీ, లేదు అంటే మనం రా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైతే కుక్ చేయకుండా కన్జ్యూమ్ చేస్తామో వాటితో ఎప్పుడు వాటిల్ని కాంటాక్ట్ ఇవ్వకూడదు. ఎందుకంటే మైక్రో ఆర్గానిజం గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది. ఆర్ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి ఆ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్‌ని కూడా అది కంటామినేట్ చేస్తుంది కాబట్టి. If taking cooked fish to be served at another location, be sure to pack the fish so it maintains the proper temperatures. సో, ఒకవేళ కుక్ చేసిన ఫిష్‌ని గనక మనం వేరే రీజియన్‌కి పంపించాలి, వేరే లొకేషన్‌కి పంపించాలి అనుకుంటే, దాన్ని ప్రాపర్ టెంపరేచర్‌లో ఉంచి దాన్ని మనం ప్యాక్ చేసి పంపించాలి అని చెప్తున్నారు. If you are keeping it hot, it should maintain at least 140 degrees Fahrenheit temperature. And if it is cold, it must be kept at or below 40 degrees Fahrenheit. సో, హాట్ టెంపరేచర్స్‌లో ఉంచి మనం ప్యాక్ చేసి పంపించాలి అనుకుంటే, ఆ యొక్క టెంపరేచర్ అనేది అట్‌లీస్ట్ 140 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఉండాలంట. ఒకవేళ కోల్డ్ టెంపరేచర్‌లో ఉంచి దాన్ని మనం ట్రాన్స్‌పోర్ట్ చేయాలి అనుకుంటే, అది ఉంటే 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్, లేదు అంటే 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్ కంటే తక్కువైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. హ్యాండ్లింగ్ ఫిషర్‌మ్యాన్స్ క్యాచ్. సో, ఫిషర్‌మెన్ క్యాచ్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? కీపింగ్ యువర్ డైలీ క్యాచ్ సేఫ్ ఫ్రమ్ బ్యాక్టీరియా క్యాన్ బి ఛాలెంజ్ అన్‌లెస్ యూ ఆర్ ఐసింగ్ ఫిష్. సో, మనం డైలీ ఒక ఫార్మర్స్ అనేవాళ్ళు డైలీ ఫిషెస్‌ని క్యాచ్ చేస్తూ ఉంటారు. సో, ఆ యొక్క బ్యాక్టీరియల్ గ్రోత్ నుంచి ఆ యొక్క ఫిషెస్‌ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే బై ఐసింగ్ ది ఫిష్ అని చెప్తూ ఉన్నారు. ట్రై టు కీప్ ది ఫిష్ అలైవ్ అంటిల్ డన్ ఫిషింగ్ అండ్ రెడీ టు టేక్ దెమ్ ఇంటూ క్లీన్ అండ్ స్టోర్ ప్రాపర్‌లీ. సో, ఫిష్‌ని లైవ్ కండిషన్‌లో ఎప్పటి వరకు ఉంచాలి అంటే, ఫిషింగ్ చేసిన తర్వాత నుంచి క్లీనింగ్ అండ్ స్టోరేజ్, ప్రాపర్ స్టోరేజ్ వరకు వాటిని మనం లైవ్ కండిషన్‌లో ఉంచాలి అని చెప్తున్నారు. ఇఫ్ ద ఫిష్ కెనాట్ బి కెప్ట్ లైవ్, బీ షూర్ టు స్టోర్ దెమ్ అట్ ఏ టెంపరేచర్ బిలో 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్. కొన్ని లైవ్ కండిషన్స్‌లో మనం ఉంచలేకపోతున్నాము అంటే, ఆ యొక్క ఫిష్‌ని 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లో ఉంచాలి అని చెప్తున్నారు స్టోర్ చేసుకోవడానికి. Storing them in a cooler with plenty of ice will keep them cold. You are ready to clean and store properly. సో, దాన్ని ఐస్‌లో ఉంచి గానీ, అదే కూలర్‌లో ఎక్కువ ఐస్ ఏసి గనుక దాన్ని మనం స్టోర్ చేసినట్లయితే, ఆ యొక్క ఫిష్‌ని మనం దాని యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకేం చేయాలి, దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని దాన్ని మనం ప్రాపర్‌గా స్టోర్ చేయాలి. ఒక కూలర్‌లో ఉంచి ప్లెంటీ ఆఫ్ ఐస్ వేసి అని చెప్తున్నారు. When cleaning the fish, be careful not to contaminate the meat when removing the stomach and intestine contents. సో, ఫిష్‌ని మనం క్లీన్ చేసేటప్పుడు దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఇంటెస్టైన్ గాని, స్టమక్ ఇవన్నీ రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో, అవి గనక ఆ యొక్క డైజెస్టివ్ జ్యూసెస్ గాని, గాల్ బ్లాడర్ గాని, లివర్ గాని ఇవి ఏమైనా సరే కొంచెం డిస్టర్బ్ అయినాయి అంటే, ఆ యొక్క ఫిష్ అనేది, దాని యొక్క మీట్ అనేది కంటామినేట్ అయిపోతుంది అంట. సో, అందుకని మనం వాటిల్ని చాలా ప్రాపర్‌గా రిమూవ్ చేసి, ఒకవేళ అవి గనక బర్స్ట్ ఔట్ అయిపోయినా, సో, ఆ యొక్క మీట్ అనేది కంటామినేట్ అయినా సరే, వాటిని వెంటనే మనం కోల్డ్ వాటర్‌తో వాష్ చేయాలి అంటున్నారు. ఆఫ్టర్ క్లీనింగ్, ఐస్ ద ఫిష్ డౌన్ ఆర్ కీప్ కోల్డ్ అంటిల్ యూ ఆర్ రెడీ టు ప్రిపేర్ ఇట్. సో, క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఫిష్‌ని మనం వెంటనే కుక్ చేసేసుకోవాలి. లేదు అంటే దాన్ని 40 డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లో ఉంచి దాన్ని మనం స్టోర్ చేయాలి. సో, మనం ఎప్పుడైతే రెడీగా ఉన్నామో దాన్ని కుక్ చేయడానికి, అప్పుడే ఆ యొక్క ఫిష్‌ని మనం యూజ్ చేయాలి. లేదు అంటే దాన్ని కోల్డ్ టెంపరేచర్‌లో ఉంచి దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వెన్ కుకింగ్ ద ఫిష్, బీ షూర్ ఇట్ ఈస్ కుక్డ్ అంటిల్ ఇట్ రీచెస్ అన్ ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ 145 డిగ్రీస్ ఫారెన్‌హీట్. ఒకవేళ మనం కుక్ చేస్తున్నాము అంటే, ఆ యొక్క ఫిష్ యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ అనేది ఎంత ఉండాలంట? 145 డిగ్రీస్ ఫారెన్‌హీట్
The safety concerns are listed below. For ease in handling and to prevent splashing of the oil, when the fish is placed in the hot oil, it is best to use small pieces of fish. సో మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయిల్లో ఎప్పుడైతే మనం ఫిష్ని ప్లేస్ చేస్తామో ఈజీగా ఫిష్లో ఉండే ఆ యొక్క మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఆయిల్ అనేది స్ప్లాషింగ్ అంటే చిందుతుంది. అలా చిందకోకుండా ఉండాలి అంటే ఫిష్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి అంటున్నారు. Any utensils and equipment that come in contact with the hot oil must be thoroughly dried first. సో ఏవైతే ఎక్విప్మెంట్ కానీ యుటెన్సిల్స్ కానీ మనం కుకింగ్కి యూస్ చేస్తున్నామో వాటిని మనం ఫస్ట్ డ్రై చేసుకోవాలి అంటున్నారు. మాయిస్చర్ ఆన్ ది యుటెన్సిల్స్ విల్ కాజ్ స్ప్లాటరింగ్ విచ్ క్యాన్ బి డేంజరస్. సో ఎందుకు డ్రై చేసుకోవాలి అంటే దాంట్లో ఏమైనా మాయిశ్చర్ కంటెంట్ ఉంది అంటే వాటి వల్ల ఆయిల్లో ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ ఆయిల్ కాంటాక్ట్ అవుతాయో అప్పుడు ఈ యొక్క ఆయిల్ అనేది స్ప్లాటరింగ్ అంటే స్ప్లాష్ అవుతుంది, చిందుతుంది, అది డేంజరస్ అంటున్నారు. The fish should also be free of moisture to minimize splattering when the fish is immersed into the hot oil. సో ఈ యొక్క ఫిష్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫిష్ని మనం హాట్ ఆయిల్లో వేసామో అప్పుడు ఈ యొక్క ఆయిల్ స్ప్లాటరింగ్ అనేది తగ్గుతుంది అంటున్నారు. Storage and transport of fresh fish. Fish can be safely transported to far away places within the country by road or rail. సో ఇక ఫిషెస్ని మనం సేఫ్గా రైల్వే ద్వారా కానీ రోడ్వే ద్వారా కానీ మన యొక్క కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్కి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సో మనం ఎక్కువగా చిల్లింగ్ మెథడ్ని యూస్ చేస్తాం. అంటే ఫిష్ని ఐస్తో నింపి ఐస్ లేయర్స్తో కవర్ చేసి మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము అంటున్నారు. సో అది ఎలా చేస్తారో చూద్దాం. చిల్లింగ్ ఇట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కవరింగ్ ఫిష్ విత్ లేయర్స్ ఆఫ్ ఐస్. సో చిల్లింగ్ అంటే ఫిషెస్ని ఐస్ లేయర్స్తో కవర్ చేయడం అని చెప్తున్నారు. సో అది ఎలా చేస్తారు అంటే ఆ యొక్క ఫామ్ దగ్గరికి కానీ పాండ్ దగ్గరికి కానీ లార్జ్ ఐస్ బ్లాక్స్ తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అంటే 1 to 2 inch పీసెస్ కింద కట్ చేసి వాటిని ఫిషెస్ మీద అంటే ఫిషెస్ని హార్వెస్ట్ చేసిన బాక్స్లో ఉంచిన తర్వాత లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఐస్ వేస్తే నెక్స్ట్ లేయర్ ఫిషెస్, తర్వాత మళ్ళీ దానిపైన ఐస్, అలాగా లేయర్స్ వారీగా ఈ యొక్క ఫిషెస్ పైన ఈ యొక్క ఐస్ని కవర్ చేస్తూ ఉంటారు. ద లూజ్ ప్యాకింగ్ లీడ్స్ టు లీచింగ్ అండ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో ఎప్పుడు ఈ యొక్క ప్యాకింగ్ అనేది చాలా టైట్ ప్యాకింగ్ చేస్తారు ఐస్తో ఈ యొక్క ఫిషెస్ని. లూజ్ ప్యాకింగ్ చేసినట్లయితే ఈజీగా ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి. దిస్ ఈజ్ ది చిల్లింగ్ ఆఫ్ ఫిషెస్. సో ఇలాగా ఈ యొక్క బాక్సెస్ వీటిని క్రేట్స్ అంటారు ఆర్ హార్వెస్ట్ బాక్సెస్ అంటారు. సో ఈ యొక్క బాక్సెస్లో ఫిషెస్ని లేయర్స్తో ఐస్ ఒక లేయర్ అయితే ఫిష్ ఒక లేయర్ అలా పెట్టి కవర్ చేసి పైన కూడా ఐస్ లేయర్ వేసేసి వీటిని ట్రక్స్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ట్రక్స్లో పెట్టిన తర్వాత ఈ యొక్క పైన వీటిని టార్పోలిన్స్ అంటారు. అంటే ఈ యొక్క బ్లూ కవర్ని టార్పోలిన్స్ అంటారు. సో ఇవి వేసి ఆ యొక్క ట్రక్ని రోప్స్తో టై చేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ది క్రేట్స్ అంటే హార్వెస్ట్ బాక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్. ద చిల్డ్ ఫిష్ ఆర్ బ్రాట్ టు ది ప్యాకింగ్ సెంటర్స్. సో చిల్లింగ్ చేసిన ఫిష్ని అంటే ఐస్ లేయర్స్లో ఉంచిన ఈ యొక్క ఫిష్ని మనం ప్యాకింగ్ సెంటర్స్కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత సైజ్ అండ్ ఫిష్ స్పీషీస్ పరంగా వాటిని కేటగరైజ్ చేసుకోవాలి. తర్వాత ఫిషెస్ని వే చేసి క్రేట్స్లోకి లోడింగ్ చేసుకోవాలి. సో క్రేట్స్లోకి లోడింగ్ చేసుకున్నప్పుడు ఐస్ లేయర్స్తో వాటిని ఐస్ పీసెస్తో ప్రతి లేయర్ ఫస్ట్ లేయర్ ఐస్ లేయర్ అయితే తర్వాత ఫిషెస్ మళ్ళీ దానిపైన ఐస్ లేయర్ అలా వేసి లేయర్స్ వారీగా వాటిని ఈ యొక్క క్రేట్స్ అంటే హార్వెస్ట్ బాక్సెస్లో మళ్ళీ నింపుకోవాలి అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఈచ్ క్రేట్ ఈస్ కవర్డ్ అగైన్ విత్ ఐస్ అండ్ టైట్లీ థ్రస్టెడ్ ఫర్ కాంపాక్షన్. సో ఫైనల్గా ఒక లేయర్ ఐస్ ఫిష్ ఒక లేయర్ ఐస్ ఫిష్ అలా వేసిన తర్వాత ఫైనల్గా ఆ యొక్క క్రేట్స్ ఆ బాక్స్ పైన మళ్ళీ ఐస్ వేసేసి టైట్గా దాన్ని నొక్కేసేస్తే అక్కడ లీచింగ్ కానీ మెల్టింగ్ ఆఫ్ ఐస్ కానీ జరగకుండా ఉంటుంది అని చెప్తారు. సో ఇది ట్రెడిషనల్ అండ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ ప్యాకింగ్ ఆఫ్ ఫిష్ అని చెప్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్. These filled crates are loaded into the insulated vehicles and transported to the destination within a week time. సో ఈ యొక్క ఫిల్ చేసిన క్రేట్స్ అండ్ హార్వెస్ట్ బాక్సెస్ని మనం ఎటువంటి వెహికల్స్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాము అంటే PUF పాలియూర్ ఈథేన్ ఫామ్ అనే
ఇన్సులేషన్ ఉన్న వెహికల్స్లో ఉంచి వీటిని మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. The filled crates are loaded into the trucks and covered on all sides, including the bottom with paddy husk, and finally covered with tarpaulins and tied firmly with ropes. సో క్రేట్స్ అంటే ఆ యొక్క హార్వెస్ట్ బాక్సెస్ని ఎప్పుడైతే లోడింగ్ చేసి ట్రక్స్లోకి పెట్టామో ఆ యొక్క ట్రక్ చుట్టూరు సైడ్స్ కానీ బాటంలో కానీ ఏం వేయాలంటే ప్యాడీ హస్క్ వేసి దానిపైన టార్పోలిన్స్ అంటే బ్లూ కవర్ వేసి రోప్స్తో దాన్ని టై చేయాలి అని చెప్తున్నారు. This paddy husk insulation prolongs the keeping quality of fish and prevents leaching of ice up to a fortnight. సో ఈ యొక్క ప్యాడీ హస్క్ ఇన్సులేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే క్వాలిటీ ఫిష్ ఉండేలాగా ఐస్ అనేది లీచింగ్ అయిపోకుండా మెల్టింగ్ అయిపోకుండా ఒక 2 weeks పాటు ప్రొటెక్ట్ చేయగలదు అని చెప్తున్నారు. సో నౌ ఫార్మర్స్ అండ్ ప్యాకర్స్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ ప్యాకింగ్. సో ఇప్పుడు మ్యాక్సిమం ఫార్మర్స్ కానీ ప్యాకర్స్ కానీ ఈ యొక్క ప్యాకింగ్ సిస్టమ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సచ్ ప్యాకింగ్ ఈజ్ యూస్ఫుల్ టు ట్రాన్స్పోర్ట్ ఫిష్ టు ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. సో ఈ యొక్క ప్యాకింగ్ని యూజ్ చేసుకుని మన యొక్క కంట్రీలో ఏ కార్నర్కి అయినా సరే ఫిష్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. నౌ రిఫ్రిజిరేటెడ్ రైల్ వ్యాగన్స్ అండ్ ట్రక్స్ ఆర్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్రోజన్ ఫిష్ అండ్ షింప్ విత్ ఇన్ ది కంట్రీ ఆల్సో. సో నాట్ ఓన్లీ ప్యాడీ హస్క్ ఇన్సులేషన్తోనే కాదు, పియుఎఫ్ ఇన్సులేషన్తోనే కాదు, బట్ ఆల్సో రెఫ్రిజిరేటెడ్ రైల్ వ్యాగన్స్లో ఉంచి లేదంటే ట్రక్స్లో ఉంచి ఫ్రోజన్ ఫిష్ని కానీ షింప్స్ని కానీ మన యొక్క కంట్రీలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఓవర్సీస్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా యూజ్ చేసే కంటైనర్స్ ఏంటి అంటే రెఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ని యూజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. స్పాయిలేజ్ ఇన్ మెరైన్ అండ్ ఫ్రెష్ ఫిష్. సో ఫ్రెష్ ఫిష్ యొక్క ఆర్ మెరైన్ ఫిష్ కానీ ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ వేటిలో అయినా సరే స్పాయిలేజ్ అనేది ఎలా జరుగుతుంది? ఫిష్ స్పాయిల్స్ మెయిన్లీ డ్యూ టు 3 factors. సో ఎక్కువగా ఫిష్ స్పాయిలేజ్ అనేది 3 factors వల్ల జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియల్ యాక్షన్, సెకండ్ వన్ ఎంజైమాటిక్ యాక్షన్, థర్డ్ వన్ కెమికల్ యాక్షన్ అంటున్నారు. సో వీటిలో చూసుకున్నట్లయితే కెమికల్ యాక్షన్ ద్వారా జరిగే స్పాయిలేజ్ అనేది దేనివల్ల జరుగుతుంది అంటే ఫ్యాటీ ఫిష్లో జరుగుతుంది అని చెప్తున్నారు. ఏమేంటి అంటే సార్డిన్స్, మ్యాకరల్స్, కట్ల. సో ఈ యొక్క 3 స్పీషీస్ అంటే ఏవైతే ఫ్యాటీ ఫిషెస్ ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా కెమికల్ స్పాయిలేజ్ అనేది జరుగుతుంది. కెమికల్ యాక్షన్ ద్వారా స్పాయిలేజ్ అనేది జరుగుతుంది అంటున్నారు. The oil of such fishes is oxidized by atmospheric oxygen resulting in discoloration of the fish. సో ఈ యొక్క ఫ్యాటీ ఫిషెస్లో ఆ యొక్క కెమికల్ యాక్షన్ ద్వారా ఫిష్ అనేది స్పాయిల్ అవుతుంది అంటున్నారు. అటువంటి ఫిషెస్లో ఆ యొక్క ఫ్యాట్ ఆయిల్స్ ఆర్ ఆయిల్ అనేది ఎలా చేంజ్ అయిపోతుందంటే ఎక్కువసేపు అది అన్సేఫ్ టెంపరేచర్స్లో ఉంది అంటే ఆ యొక్క ఫిష్ యొక్క ఆయిల్ అనేది ఆక్సిడైజ్ అవుతుందంట. దేంతో రియాక్ట్ అయ్యి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి. సో దానివల్ల ఏమవుతుంది ఫిష్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ద బాడీ ఆఫ్ ది ఫిష్ బికమ్స్ బ్రౌనిష్ ఇన్ కలర్. సో ఎటువంటి కలర్లో చేంజ్ అవుతుందంటే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అంటున్నారు. అలాగే స్మెల్ అనేది చాలా బ్యాడ్గా వస్తుంది, బ్యాడ్ ఆర్డర్ అనేది వస్తుంది అంటున్నారు. సో ఎందుకు అంటే డ్యూ టు సర్టెన్ డికంపోజిషన్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్యాట్ డికంపోజిషన్ అవ్వడం వల్ల బ్యాడ్ ఆర్డర్ అనేది వస్తుంది, బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అంటున్నారు. దీన్ని ర్యాన్సిడిటీ అంటారు అని చెప్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఆ యొక్క ఫిష్ని యాంటీ ఆక్సిడెంట్స్లో సోకింగ్ చేసైనా లేదు అంటే ఒక లేయర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ని దానిపైన గ్లేజింగ్ ఇట్ అంటే ఒక లేయర్ని ఒక పోతలాగా దానిపైన వేయడం వల్ల అయినా సరే ఇక ర్యాన్సిడిటీ నుంచి ఆ యొక్క ఫిష్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. Quite a large number of fish are spoiled due to the action of digestive enzymes which remain active even after the death of the fish and soften the fish by autolysis. So large number of fish అనేవి ఎక్కువగా స్పాయిల్ అయిపోతాయి ఎంజైమాటిక్ యాక్షన్ వల్ల. ఆ ఎంజైమ్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? డైజెస్టివ్ ఎంజైమ్స్లో. సో ఆ యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సో ఆ యొక్క ఫిష్ అనేది బ్రతుకున్నంతసేపు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి అది తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాయి. వన్స్ అది చనిపోయిన తర్వాత ఏం చేస్తాయి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఆ యొక్క ఫిష్ని తినడం స్టార్ట్ చేస్తాయి. సో ఇక్కడ అదే చెప్తున్నారు. డ్యూ టు ది యాక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ విచ్ రిమైన్ యాక్టివ్ ఈవెన్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది ఫిష్. ఫిష్ చనిపోయిన తర్వాత ఒక డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. అవి ఏం చేస్తాయి? సాఫ్టెన్ ది ఫ్లెష్ బై ఆటోలైసిస్ అండ్ సెల్ఫ్ బ్రేక్ డౌన్. సో ఇవి ఏం చేస్తాయి?
ఫ్లెష్ని సాఫ్టైన్ చేస్తాయి, స్లోగా ఆ యొక్క ఫ్లెష్ని అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. బ్యాక్టీరియా ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కాజింగ్ స్పాయిలేజ్. సో ఎక్కువగా స్పాయిలేజ్ కారణం ఏంటి అంటే బ్యాక్టీరియా అంటున్నారు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఆన్ ది బాడీ, గిల్స్ అండ్ గట్ ఆఫ్ ది ఫిష్ ఫైండ్ ఎ గుడ్ మీడియం ఫర్ డెవలప్మెంట్ డ్యూ టు హై మాయిశ్చర్ కంటెంట్స్ ఇన్ ది ఫిష్ ఫ్లెష్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే బాడీ మీద కానీ గిల్స్ కానీ గట్ రీజన్లో కానీ ఉన్నాయి అంటే అవి దాని యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందంట. ఎందుకు అంటే ఫిష్ అనేది మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, దాని యొక్క ఫిష్ ఫ్లెష్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది 75-80% ఉంటుంది కాబట్టి, సో ఈ యొక్క బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మోర్ బ్యాక్టీరియా యాడెడ్ డ్యూరింగ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఇన్ అన్క్లీన్ ప్లేసెస్. సో జనరల్గానే ఈ యొక్క ఫిష్ అనేది మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఉండే బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఫిష్ని ఎప్పుడైతే మనం హ్యాండ్లింగ్ చేస్తున్నామో, స్టోరింగ్ చేస్తున్నామో, ఆ టైంలో కూడా ఎక్కువ బ్యాక్టీరియా అనేవి యాడ్ అవుతాయి. ఒకవేళ మనం హ్యాండిల్ చేసే ప్లేస్ అని ఆర్ స్టోర్ చేసే ప్లేస్ అనేది క్లీన్గా లేకపోతే. ఫిషెస్ గెట్ కట్స్, అబ్రాషన్స్ డ్యూరింగ్ క్యాచింగ్ ఆపరేషన్స్ లీడింగ్ టు హెమోరేజ్. సో క్యాచింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదు అంటే ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇక ఫిషెస్ అనేవి ఒక నెట్స్లో కానీ దేని ద్వారా అయినా సరే దాని బాడీ మీద కట్స్ ఉండొచ్చు, వూండ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఇటు వల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు హెమోరేజ్. సో బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. These provide an ideal condition for bacterial activity which are almost destructive to the fish. సో ఈ యొక్క వూండ్స్ కానీ కట్స్ కానీ అబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈజీగా అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఈజీగా ఫిష్ అనేది డిస్ట్రక్షన్కి గురవుతుంది అంటున్నారు. డ్యూరింగ్ స్పాయిలేజ్, enzyme and bacteria act upon various protein and non-protein nitrogenous compounds of the fish flesh. సో స్పాయిలేజ్ జరిగేటప్పుడు ఎంజైమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవి దేని మీద యాక్ట్ చేస్తాయంట, ప్రోటీన్స్ కానీ నాన్ ప్రోటీనియస్ నైట్రోజనస్ కాంపౌండ్స్ మీద కానీ, ఫిష్ ఫ్లెష్ మీద ఉండే ప్రోటీన్స్ కానీ నాన్ ప్రోటీనియస్ నైట్రోజనస్ కాంపౌండ్స్ మీద కానీ దాని యొక్క యాక్షన్ అనేది చూపించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రోటీన్స్ కానీ నాన్ ప్రోటీన్ నైట్రోజనస్ కాంపౌండ్స్ కానీ బ్రేక్ డౌన్ అవుతాయి. ఎలా బ్రేక్ డౌన్ అవుతాయి అంటే సింపుల్ సబ్స్టెన్సెస్ కింద. ఏమేంటి అంటే అవి అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, వేరియస్ అమైన్స్ అండ్ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ కింద అవి బ్రేక్ డౌన్ అవుతాయి అని చెప్తున్నారు. ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ petrification, certain compounds like indole and hydrogen sulfide with foul odor are also produced. సో పెట్రిఫికేషన్ జరిగేటప్పుడు, అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ పెట్రిఫికేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంట, ఇండోలు, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. సో అవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫౌల్ ఆర్డర్ అనేది, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. స్పాయిలేజ్ అక్కర్స్ ఇన్ స్టేజెస్ ప్రాబబిలీ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. స్పాయిలేజ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుంది. సో అది కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు. ఫ్రెష్ ఫిష్ ఫ్లెష్ ఈజ్ slightly acidic with pH of 6.4, but a spoiled one becomes alkaline with pH exceeding 7.6. సో ఫ్రెష్ ఫిష్ యొక్క ఫ్లెష్ యొక్క ఎసిడిక్ నేచర్ ఎంత ఉంటుంది, ఫ్రెష్ ఫిష్ యొక్క pH అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది, అంటే 6.4 ఉంటుంది అని చెప్తున్నారు. అదే స్పాయిలేజ్ అయిన ఫిష్ని చూసుకున్నట్లయితే దాని యొక్క pH అనేది 7.6 అంటే ఆల్కలైన్లో ఉంటుంది అని చెప్తున్నారు. Thus the stage of spoilage can be estimated by measuring the pH of the flesh. సో ఫిష్ అనేది ఫ్రెష్గా ఉందా, స్పాయిలేజ్ అయిపోయిందా అని మనం అలా తెలుసుకోవచ్చు అంటే దాని యొక్క ఫ్లెష్ యొక్క pHని మనం చూసి దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. However, for a layman, a fresh fish can be recognized by the following characters. సో లేమన్ ప్రకారం, ఆ యొక్క సైంటిస్ట్ ప్రకారం ఫ్రెష్ ఫిష్ అనేది ఎలా ఉంటుందో అని చెప్తున్నారు. The flesh of the fresh fish should be stiff and not flabby and soft. సో ఫ్రెష్ ఫిష్లో దాని యొక్క ఫ్లెష్ అనేది చాలా స్టిఫ్గా ఉండాలి, అంతేగాని లూజ్గా కానీ సాఫ్ట్గా కానీ ఉండకూడదు. వెన్ టచ్డ్, ఫింగర్ ప్రింట్స్ ఆర్ నాట్ లెఫ్ట్ ఆన్ ది సర్ఫేస్. మనం దాన్ని పట్టుకున్నప్పుడు మన యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి దాని మీద పడకూడదంట. ద ఐస్ ఆర్ గ్లిస్టనింగ్ అండ్ నాట్ ఒపెక్. ఐస్ అనేవి బ్రైట్గా ఉండాలి కానీ అపెక్గా ఉండకూడదు.
ద గిల్స్ ఆర్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్. గిల్స్ అనేవి బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, అంతేగాని బ్రౌనిష్ కలర్లో కానీ కలర్ చేంజ్ అయినట్టు కనిపించకూడదు. ద స్మెల్ ఆఫ్ ది స్లైమ్ అండ్ గిల్స్ ఈస్ ఫిషీ. సో అది నీచు వాసన వస్తూ ఉండాలి, ఫిషీ స్మెల్ వస్తూ ఉండాలి అన్నారు. ద వెంట్ షుడ్ నాట్ బి ప్రొట్రూడింగ్. ఒక వెంట్ రీజియన్ అంటే వెంట్రల్ రీజియన్లో ఉండే ఒక వెంట్ రీజియన్ అనేది ప్రొట్రూడ్ అయి ఉండకూడదు, లోపలికి ఉండాలి అంటున్నారు. సో ఫిష్ క్వాలిటీ మనం ఎలా చెప్పొచ్చు అంటే స్కిన్ అనేది టైట్గా ఉండాలి, ఐస్ అనేవి క్లియర్గా ఉండాలి, అంతేగాని బల్జింగ్ అండ్ నాట్ సంకన్గా ఉండకూడదు. గిల్స్ అనేవి బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, అంతేగాని గ్రే ఆర్ బ్రౌన్ కలర్లో ఉండకూడదు. బెల్లీ మీద ఎటువంటి బర్న్స్ కానీ ఏమీ కనిపించకూడదు. సో ఇక్కడ చూసినట్లయితే ఐస్ అనేవి ఇలా క్లియర్గా ఉండాలి, అంతేగాని లోపలికి తోసుకుపోయినట్టు ఉండకూడదు. అండ్ స్టమక్ అనేది క్లియర్గా ఇట్లా కనిపిస్తూ ఉండాలి, ఇక్కడ ఈ యొక్క వెంట్ రీజన్ అనేది ఇది లోపలికి ఉండాలి, అంతేగాని ఇలా ప్రొట్రూడ్ అయినట్టు మాత్రం కనిపించకూడదు. అండ్ గిల్స్ అనేవి ఇలాగ రెడ్గా ఫ్రెష్గా ఉండాలి, కానీ ఇలా బ్రౌన్ కలర్లో ఉండకూడదు. అండ్ స్కేల్స్ అనేవి చాలా టైట్గా ఉండాలి, కానీ లూజ్గా ఇలా కనిపించకూడదు. పోస్ట్ మార్టం చేంజెస్ ఆర్ రిగర్ మార్టిస్. Rigor mortis refers to the stiffness or rigidity of the muscles of the body after death. సో రిగర్ మార్టిస్ కండిషన్ అంటే ఫిష్ అనేది చనిపోయిన తర్వాత దాని యొక్క మజిల్స్ అనేవి స్టిఫ్గా కానీ రిజిడ్గా అయిపోవడం, దాన్నే రిగర్ మార్టిస్ అంటారు. సో వన్స్ మనం ఫిష్ని క్యాచ్ చేసిన తర్వాత వాటర్లోంచి బయటికి తీసిన తర్వాత అది ఈజీగా సఫికేషన్కి గురై చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత దాని యొక్క బాడీ అనేది సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంటుంది కొంతసేపటి వరకు, ఫ్యూ అవర్స్ పాటు. తర్వాత చనిపోయిన 5 to 6 అవర్స్ తర్వాత యొక్క ఫిష్ అనేది ఈజీగా రిగర్ మార్టిస్ కండిషన్కి అది గురవుతుంది అంటున్నారు. సో అంటే దాని యొక్క బాడీ అనేది స్లోగా స్టిఫ్ ఆర్ రిజిడ్ కండిషన్కి చేంజ్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్టిఫ్ అండ్ రిజిడ్ ఫిష్ అంటే రిగర్ మార్టిస్కి గురైన ఫిష్. సో ఇదేం ఫిష్ అంటే రిగర్ మార్టిస్ కండిషన్ అయిపోయిన తర్వాత ఉండే ఫిష్ ఇది. అంటే మనం ఫిష్ని వాటర్లోంచి బయట తీయంగానే అది చనిపోతుంది, చనిపోయిన ఒక 5 to 6 అవర్స్ పాటు అది ఫ్రెష్ కండిషన్లో ఉంటుంది. స్లోగా తర్వాత అది రిగర్ మార్టిస్ కండిషన్లోకి చేంజ్ అవుతుంది. సో రిగర్ మార్టిస్ కండిషన్ అంటే దాని యొక్క బాడీ అనేది స్టిఫ్గా అయిపోతుంది. స్లోగా ఏమవుతుంది, ఆ యొక్క స్టిఫనింగ్ అనేది తగ్గిపోయి ఫిష్ అనేది పాడవడానికి స్టార్ట్ అవుతుంది. అంటే స్కిన్ మొత్తం ఫ్లాబీ అంటే లూజ్ అయిపోయి దాని ఐస్ అనేవి సంకన్ లోపలికి పోయి ఆ యొక్క గిల్స్ అనేవి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ స్కేల్స్ అనేవి ఊడిపోతున్నట్టు ఉండి వెంట అనేది ప్రొట్రూడ్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఇది నాన్ టాక్సిక్ ఫిష్ అంటే రిగర్ మార్టిస్ కండిషన్కి గురైన ఫిష్ అనేది నాన్ టాక్సిక్ అంటున్నారు. రిగర్ మార్టిస్ కండిషన్ అయిపోయిన తర్వాత ఫిష్ అనేది పాడైపోతూ ఉంది అంటే డికంపోజ్ అయిపోతుంది అంటే దాన్ని టాక్సిక్ ఫిష్ అంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఫిష్ని మనం కట్ చేసినప్పుడు దాని యొక్క లోపల ఫ్లెష్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఎటువంటి బ్లడ్ మార్క్స్ కనిపించలేదు అంటే అది నాన్ టాక్సిక్ ఫిష్. సో కనిపించింది అంటే అది టాక్సిక్ ఫిష్ అంటున్నారు. ఇన్ దిస్ కండిషన్ ద బాడీ బికమ్స్ స్టిఫ్, మౌత్ ఓపెన్స్ అండ్ ద ఆపర్క్యులమ్ స్ప్రెడ్ అవుట్. సో ఇటువంటి కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క మౌత్ అనేది ఓపెన్ అవుతుంది, బాడీ అనేది స్టిఫ్గా అయిపోతుంది, అప్పర్క్యులో కూడా స్ప్రెడింగ్ అవుట్ చూపిస్తుంది అంటే స్ప్రెడ్ అవుట్ అయింటూ వెడల్పుగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ద ఫిష్ మే రిమైన్ ఇన్ ది స్టేజ్ ఫర్ సెవరల్ అవర్స్ డిపెండింగ్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఇక రిగర్ మార్టిస్ కండిషన్లో ఫిష్ అనేది ఎక్కువసేపు ఉండొచ్చు, అది కూడా దాని చుట్టూరు ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క బాడీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యేది ఎక్కువసేపు అది రిగర్ మార్టిస్ కండిషన్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. హౌఎవర్ ద ఫిష్ ఈజ్ స్టిల్ రిగార్డెడ్ ఫ్రెష్. సో ఇలా రిగర్ మార్టిస్ కండిషన్కి గురైన ఫిష్ అనేది ఫ్రెష్ ఫిష్ అని చెప్తూ ఉంటారు. అది హ్యూమన్ కన్సెప్షన్కి మంచిది, ఇట్ ఈస్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్ అంటున్నారు. This stiffness or rigidity of the muscles is due to the depletion of all ATP and phosphagen stores from muscles. సో ఈ యొక్క స్టిఫ్నెస్ కానీ రిజిడ్ నేచర్ ఆఫ్ ది ఫిష్ ఎందుకు అంటే ఇక మజిల్స్ అనేవి స్టిఫ్ అండ్ రిజిడ్గా ఎందుకు అయిపోతాయి అంటే దాంట్లో ఉండే ఏటీపీని కంప్లీట్గా యూస్ చేసేసుకుంటుంది, ఫిష్ బాడీలో ఉండే ఏటీపీని కంప్లీట్గా యూస్ చేసుకుంటుంది. అండ్ మజిల్లో అది ఫాస్ఫోజన్ని స్టోర్ చేయడం వల్ల ఒక మజిల్స్ అనేవి రిజిడ్ ఆర్ స్టిఫ్ కింద చేంజ్ అవుతాయి. After the rigor mortis stage is over, decomposition of the fish starts rapidly and soon it becomes rotten and unfit for human consumption. So once fish అనేది రిగర్ మార్టిస్ కండిషన్ దాటుకుంది అంటే స్కిన్ అనేది ఫ్లాబీగా ఆల్కలైన్గా ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది.
అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఎంజైమాటిక్ బ్యాక్టీరియల్ అండ్ కెమికల్ యాక్షన్ ద్వారా అంటున్నారు. సో ఇటువంటి ఫిష్ అనేది అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్ అంటున్నారు. అందుకనే రిగర్ మార్టిస్ కండిషన్లో ఫిష్ ఉంది అంటే ఇట్ ఈస్ ది సైన్ ఆఫ్ ఆర్ మెజర్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఫ్రెష్నెస్ అంటారు. అంటే అది ఫ్రెష్గా ఉంది అని అర్థం. రిగర్ మార్టిస్లో అంటే స్టిఫ్గా దాని యొక్క మజిల్ అనేది స్టిఫ్గా రిజిడ్గా ఉంది అంటే ఒక ఫిష్ అనేది ఫ్రెష్ ఫిష్ అని అర్థము అని చెప్తున్నారు. Thus, rigor mortis may be considered as a measure of the degree of the freshness of the fish అంటున్నారు. It has been found that if rigor mortis appear earlier, its duration is short. సో ఇంకేం చెప్తున్నారు, ఒకవేళ రిగర్ మార్టిస్ కండిషన్ అనేది ఫిష్ చనిపోయిన వెంటనే వచ్చింది అంటే ఇంకా రిగర్ మార్టిస్ యొక్క డ్యూరేషన్ అనేది తక్కువగా ఉంటుందంట. ఒకవేళ ఆ యొక్క రిగర్ మార్టిస్ కండిషన్ అనేది ఫిష్ చనిపోయిన చాలాసేపటికి వచ్చింది అంటే ఆ యొక్క రిగర్ మార్టిస్ కండిషన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది అని చెప్తున్నారు. Although many explanations have been given for onset of rigor mortis, the most acceptable one is that the stiffness is due to the complete loss of ATP. సో చాలా ఎక్స్ప్లెనేషన్స్ వచ్చినాయి ఈ యొక్క రిగర్ మార్టిస్ కండిషన్ ఎలా వస్తుంది అని చాలా ఎక్స్ప్లెనేషన్స్ వచ్చినాయి. కానీ దాంట్లో చాలా వరకు యాక్సెప్ట్ చేసింది ఏంటి అంటే ఆ యొక్క స్టిఫ్నెస్ అనేది ఎలా వస్తుంది అంట, కంప్లీట్ లాస్ ఆఫ్ ఏటీపీ. సో ఏటీపీ మొత్తం లాస్ అయిపోవడం వల్ల ఒక స్టిఫ్నెస్ వస్తుంది, దాన్నే రిగర్ మార్టిస్ కండిషన్ అంటారు అని చెప్తున్నారు. సూన్ ఆఫ్టర్ డెత్ ద గ్లైకోజన్ ఆఫ్ మజిల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఫిష్ చనిపోయిన తర్వాత మజిల్లో ఉండే మజిల్ గ్లైకోజన్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద చేంజ్ అయిపోతుంది. సో ఎందువల్ల అంటే ఆక్సిజన్ యాబ్సెన్స్ వల్ల అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, మజిల్స్లో ఉండే పీహెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ మజిల్స్ క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క కండిషన్స్లోనే మజిల్ అనేది స్టిఫ్గా అయిపోతుంది అంటున్నారు. అండ్ ఇన్ ద లివింగ్ స్టేట్, సో అది ఫిష్ బ్రతుకున్నప్పుడు ఆ యొక్క మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. దేనివల్ల, ఏటీపీ యొక్క హెల్ప్తో. బట్ అది చనిపోయినప్పుడు ఏటీపీ అనేది కంప్లీట్గా కన్జ్యూమ్ చేసేసుకుంటుంది, ఇంకా ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో అందుకని ఏమవుతుంది, ఫిష్ యొక్క మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వకొకనవి స్టిఫ్గా ఉండిపోతాయి అంటున్నారు. As lactic acid accumulates and autolytic and enzymatic action takes place, stiffness of the muscles disappear. So once lactic acid అనేది అక్యుములేట్ అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆటోలైటిక్ అండ్ ఎంజైమాటిక్ యాక్షన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ యొక్క మజిల్ యొక్క స్టిఫ్నెస్ అనేది స్లోగా తగ్గిపోయి ఫిష్ అనేది పాడవడం స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్. Thank you.